అందరికీ నమస్కారం. ఈరోజు త్రయోదశి, అలాగే వైశాఖ మాసం మంగళవారం. పరమ పవిత్రమైనటువంటి ఈ కథను భక్తి శ్రద్ధలతో ఆలకించిన వారికి సకల దోషాలతో పాటు సకల పాపాలు హరించుకుపోతాయి. మరి అంతటి పరమ పవిత్రమైనటువంటి ఈ కథను భక్తి శ్రద్ధలతో ఆలకించండి. ఈ కథ వల్లి సుబ్రహ్మణ్య కళ్యాణ కథ. ఒకానొక సమయంలో నారద మహర్షి తనకై అనే ప్రదేశంలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్య సన్నిధానానికి వెళ్ళి స్వామిని కలుస్తారు. లోకంలో తను చూసినటువంటి ఎన్నో విశేషాల గురించి చెప్పడం మొదలు పెడతాడు. ఆ విధంగా చెప్తూ నారదుడు వల్లి కళ్యాణం చేయించడానికి వచ్చాడు. అయితే అతను సుబ్రహ్మణ్య స్వామి వారికి ఈ విధంగా చెప్పడం ప్రారంభించాడు. సుబ్రహ్మణ్య, ఒక వేటాడే జీవనాన్ని సాగిస్తూ గడుపుతున్నటువంటి కుటుంబం ఉంది. అతని పేరు నంబి. అతని భార్య, అలాగే అతని కుటుంబం అంతా కూడా చక్కగా ఆహార సంపాదన కోసం కొండల మధ్య తిరుగుతూ ఉంటారు. అయితే వారు అలా తిరుగుతూ ఉండగా ఒకనాడు ఒక శిశువుతో పరిరక్షణతో ఉండడం చూశారు. ఆడపిల్లలు లేని లోటు ఆ భగవంతుడు ఈ రూపంలో తీర్చాడనుకొని ఆ దంపతులు ఆ బిడ్డని ఎత్తుకొని ముద్దాడి తమ ఇంటికి తీసుకెళ్తారు. ఇక తమ జీవనాధారమైనటువంటి వల్లి కొండల మధ్య దొరికినటువంటిది కాబట్టి ఆమె పేరు వల్లి అని పేరు పెట్టుకొని ఆమెను చక్కగా అల్లారు ముద్దుగా పెంచడం ప్రారంభించాడు. భగవంతుడిపై భక్తి, పెద్దల పట్ల గౌరవం, వినయ విధేయతలతో ఆ వల్లి పెరిగింది. ఆమెది రాశీభూతమైనటువంటి సౌందర్యం. అలాంటి వల్లి నీ భార్య కావాలి, అది నా కోరిక కుమారా. ఆ పిల్ల చుట్టూ ఎప్పుడు పాములు ఉంటాయి, నువ్వు మాత్రం వాటిని చూసి భయపడకు సుమా. ఎవరైతే ఆ పిల్ల వంటిని పట్టినటువంటి పాములను చూస్తారో వాళ్ళు ఆ పిల్ల సౌందర్యాన్ని చూసి ఉండలేక పొంగిపోతారు అని చెప్తాడు నారదుడు. ఆ మాటలన్నీ ఆలకించినటువంటి సుబ్రహ్మణ్యుడు పిల్లాపురానికి వెళ్తాడు. ఆయన వెళ్ళడానికి ముందే నారదుడు ఆ ప్రాంతానికి చేరుకుంటాడు. నారదుడికి పిల్లరాజైనటువంటి నంబి ఎదురొస్తాడు. మంచి మంచి పువ్వులు, తేనె, పళ్ళు తీసుకొని వచ్చి నారదుడికి పెడతాడు. నారదుడు పిల్లరాజుతో ఇలా చెప్తాడు. ఏమయ్యా బిల్లరాజా, నీకొక శుభవార్త చెప్పడానికి వచ్చాను. మిమ్మల్ని ఉద్ధరించడానికి పరమేశ్వరుడు ఈ పిల్లని నీకు కూతురుగా పంపించాడు తెలుసా? ఈ వల్లీదేవిని పెళ్లి చేసుకోబోయాడు ఎవరో తెలుసా? లోకంలో ఎవరంలో ఉన్నటువంటి ప్రతి స్త్రీ ఎవరినైతే భర్తగా పొందాలని ఊహించుకొని కలలు కంటుందో, ఎవరైతే జగదాంబ అందాలను పోసుకున్నవాడో, ఎవరు శంకరుని యొక్క తేజాన్ని పొందినవాడో, ఎవరు గొప్ప వీరుడో, ఎవరో మహాజ్ఞానియో, ఎవరు దేవసేనాధిపతియో అటువంటి వాడు నీకు అల్లుడు కాబోతున్నాడు. ఇంతకన్నా శుభవార్త ఇంకేముంటుందయ్యా? నీ అదృష్టమే అదృష్టమని చెప్తాడు. ఇక నారదుడి మాటలు విన్నటువంటి బిల్లిరాజు చాలా సంతోషిస్తాడు, ఎంతో పొంగిపోతాడు. కుమారస్వామి వనంలోకి ప్రవేశించి వల్లి దేవంక చూసి బహుశా బ్రహ్మదేవుడు తన సృష్టి శక్తిలో ఉన్నటువంటి సౌందర్యాన్నంతటిని కూడా ఒక చోట రాశీభూతం చేసి ప్రాణప్రతిష్ఠ చేస్తే ఈ వల్లి అయి ఉంటుంది. ఈ పిల్లతో ఎలా అయినా సరే ఒక్కసారైనా మాట్లాడాలని చెప్పి అనుకుంటాడు. అలా వెళ్ళి, ఓ లతాంగి, నన్ను చేపడతావా అని అడుగుతాడు. ఆవిడ ఈయన వంక చూసి, ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు, ఏదైనా అడగవలసి వస్తే మా తల్లిదండ్రులను అడగాలి. అయినా కుమారస్వామి నాకు భర్త అవుతాడని ఇంతకు ముందే నారదుల వారు వచ్చి చెప్పారు. అందువలన నా మనస్సు ఆయనకి అర్పించబడింది అని చెప్తుంది. అప్పుడు సుబ్రహ్మణ్యుడు వల్లిని చేరి తన సపరిచర్యం చేసుకొని పెళ్ళాడమని చెప్పి కోరాడు. అంతలో వల్లి తల్లిదండ్రులు, అనుచరులు ఆ ప్రదేశానికి వస్తూ ఉండడం చూసి ఒక ముసలి శివభక్తుడి రూపంలోకి మారిపోయాడు సుబ్రహ్మణ్యుడు. వచ్చిన వారు పైకి శుభభక్తుని రూపంలో ఉన్నటువంటి కుమారస్వామిని నమస్కరించి అక్కడి నుండి వెళ్ళిపోతారు. అలా వారు వెళ్ళిన కొద్దిసేపటిలోనే ఒక గజరాజు వల్లి పైన దాడి చేస్తాడు. కుమారస్వామి ఆమెను రక్షిస్తాడు. పార్వతీ తనయుడు తన వాహనమైనటువంటి నెమలిని ఎక్కి 12 అస్తాలను కలిగి సహస్ర సూర్య తేజస్సులతో శక్తి ఆయుధదారుడై కుముట ధ్వజాన్ని ధరించి ఒక్కొక్క ముఖం ఒక్కొక్క కార్యాన్ని నిర్వహించే విధానంగా వల్లీదేవికి దర్శనమిస్తాడు. ఆ యొక్క దివ్య స్వరూపాన్ని చూసి కుమారస్వామికి పాదాభివందనం చేసి పెళ్లి సుముఖంగా వ్యక్తపరుస్తుంది వల్లీదేవి. అంతలో తండ్రి వచ్చి ఇంటికి తీసుకొని వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఆ పిల్ల మనసులో ఈ కుంగి ఏడుస్తుంది. అయ్యో, ఎక్కడి మహానుభావుడు, నేను ఒక్క మాటకు నోరు తెరిచి చెప్పలేదే అని. అది చూసినటువంటి ఆమె చెలికత్త, ఎందుకమ్మా అంతగా బెంగ పెట్టుకుంటున్నారు? మీరేదైనా ఆయనకు చెప్పాలనుకుంటే ఒక ఆకు మీద ఉత్తరం రాసి నాకు ఇవ్వండి, నేను పట్టుకొని వెళ్ళి ఆయనకి ఇస్తానని చెప్తుంది. అక్కడ సుబ్రహ్మణ్యుడు కూడా పుష్పవాటిక యందు ఒక సరోవరం ఒడ్డున కూర్చొని ఉంటాడు.
చెలికత్త వెళ్ళి ఆ యొక్క పత్రాన్ని చూపిస్తుంది. ఆయన దాన్ని చదివి వల్లీదేవి దగ్గరకు ఇప్పుడే వెళ్ళాలి పద అని చెప్పి అంటాడు. అప్పుడు చెలికత్త అలా వద్దు, నేనే ఆ పిల్లని తీసుకొని వస్తాను అని చెప్పి వల్లీదేవిని తీసుకొని వస్తుంది. అలా వారిద్దరు చక్కగా మాట్లాడుకుంటూ కూర్చుంటారు. ఆలోగా తెల్లారిపోతుంది. ఇక అక్కడ ఇలా ఏమీ కనిపించటం లేదని అందరు వెతుకుతూ సరోవరం వద్దకు చేరుకుంటారు. అక్కడకు రాగా వారిద్దరూ కనిపిస్తారు. పిల్ల నాయకుడికి ఆ యువకుడు సుబ్రహ్మణ్యుడు అని చెప్పి తెలియదు. సుబ్రహ్మణ్యుడు కూడా ఒక వేటగాని వేషంలో ఉంటాడు కాబట్టి వెంటనే ఆగ్రహం చెందినటువంటి పిల్ల నాయకుడు అని యొక్క పరివారంతో ఆయన మీద బాణాలను ప్రయోగిస్తాడు. ఇక సుబ్రహ్మణ్యుడు వాటన్నిటికీ కూడా నవ్వుతూ చక్కగా స్వీకరించి వల్లీదేవి వంక చూసి వారి మీద సమూహనస్త్రాన్ని ప్రయోగిస్తాడు. అప్పుడు అందరూ కూడా కింద పడి స్పృహ తప్పి పడిపోతారు. కింద స్వామివారి అనుగ్రహించేసరికి మరలా వారందరికీ కూడా స్పృహ వచ్చి పైకి లేస్తారు. వాళ్ళు లేచి చూసేసరికి శూలం పట్టుకొని నెమలి వాహనం మీద వల్లీదేవితో కలిసి కూర్చున్నటువంటి సుబ్రహ్మణ్యుడు వారికి సాక్షాత్కరిస్తాడు. అప్పుడు ఆ బిల్లులందరూ కూడా నేల మీద పడి సుబ్రహ్మణ్యుడికి సాష్టాంగ నమస్కారం చేసి కుంగిపోతారు. స్వామి ఇక నంబిరాజు వద్దకు వెళ్ళి తన కుమార్తెని ఇచ్చి వివాహం చేయమని అడుగుతారు. అప్పుడు నంబిరాజన్ వల్లీదేవి తమ కుమార్తె కాదని చెప్పి ఆదిశేషుని కుమారుడైనటువంటి కుముదుని కుమార్తె అని చెప్పి ఈమె మా ఇంట పెరుగుతుంది కాబట్టి మాకైతే ఎలాంటి అభ్యంతరం లేదు. వల్లి నాగస్వరూపిణి కావడం వలన నాగస్వరూపిణి మాత్రమే వివాహం చేసుకుంటుంది అని చెప్పగా కుమారస్వామి సప్ర రూపంలో వల్లీదేవిని వివాహం చేసుకోవడానికి సంసిద్ధుడవుతాడు. అంతలో నారదుడు దేవసేన పార్వతీ పరమేశ్వర్లతో అక్కడికి వస్తాడు. నేను ఎంత భాగ్యవంతురాలిని కదా అనుకుని వల్లీదేవి పార్వతీ పరమేశ్వర్లకు నమస్కరిస్తుంది. అలా కొండజాతి ఆచారం ప్రకారం వధూవరులను కూర్చోబెట్టి వినాయకుడి సమక్షంలో శివపార్వతుల ఆశీర్వాదంతో దేవసేన అంగీకారంతో దేవతలందరూ పుష్పవర్షాన్ని కురిపిస్తూ ఉండగా వల్లి సుబ్రహ్మణ్య స్వామి వివాహం ఆనందదాయకంగా జరుగుతుంది. ఒక కొండజాతి పిల్లని చేసుకున్నందుకు జ్ఞాపకార్థంగా స్వామివారు కలియుగం నందు కొండలపై వెలుస్తానని చెప్పి మాట ఇచ్చాడు. అందుకే దాదాపుగా సుబ్రహ్మణ్య స్వామి ఆలయ క్షేత్రాలన్నీ కూడా కొండలపైనే వెలిసుంటాయి. పార్వతీ పరమేశ్వర్లతో అలాగే దేవసేనతో కలిసి ఆనాటి నుండి ఈనాటి వరకు భక్తుల కోరికలు అనుగ్రహించడానికి సుబ్రహ్మణ్య స్వామి వారు తిరుత్తని యందు వెలిసి ఉన్నారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని పూజిస్తే పాపాలన్నీ దగ్ధమవుతాయి, వంశాభివృద్ధి జరుగుతుంది. కుమారస్వామి వారు కాముగా మారారు. పాము బ్రహ్మగా జ్ఞానానికి కుండలికి ప్రతీక కాబట్టి నువ్వు బ్రహ్మణ్య దేవుడివి, సుబ్రహ్మణ్యుడివి, మంచి పరబ్రహ్మ స్వరూపుడివి అని వల్లీదేవి యొక్క అసలు తండ్రి కుముదుడు బిరుదు ఇచ్చాడు. కుమారస్వామి సుబ్రహ్మణ్య స్వామి అని కూడా కొలుస్తారు. వల్లి అమ్మవారు కుండలిని శక్తికి ప్రతీక. ఆ శక్తి చలనానికి ఆగమంలో పాకేటటువంటి నాదశక్తికి ప్రతీక వల్లి అమ్మ. మనందరిలోనూ కుండలిని శక్తి 3.5 అడుగుల చుట్టుకొని మూలాధార చక్రం నందు ఉంటుంది. అయితే ఆ కుండలిని శక్తిని కడపడం అనేది కేవలం సమర్థులైనటువంటి గురువు యొక్క పర్యవేక్షణలో తప్ప ఎవ్వరు కూడా సొంత ప్రయోగాలు చేయకూడదని పెద్దలు చెప్తారు. శివశక్తుల అనురాగానికి పరం, జ్ఞాన పండితానికి కీర్తింపబడ్డవాడు, గజాముఖానుడు, దేవసేనాధిపతి, వల్లి నాయకుడైనటువంటి వల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి కళ్యాణ వైభవాన్ని ఎవరైతే తలుచుకొని స్వామివారిని పూజిస్తారో స్వామి అనుగ్రహానికి పాత్రలవుతారు. ఇప్పుడు స్వామివారు చేసినటువంటి కొన్ని లీలల గురించి తెలుసుకుందాం. పూర్వకాలంలో తమిళనాడులోని కుంభకోణం పట్టణానికి కొద్ది దూరంలో ఒక చిన్న గ్రామంలో పెరియశెట్టి అనే వ్యాపారస్తుడు ఉండేవాడు. అతను ఎన్నో వ్యాపారాలు చేస్తూ ఎంతో సంపదను ఆర్జించాడు. అంత సంపాదించినప్పటికీ వినయశెట్టి ఎప్పుడు ఏమాత్రం దాన ధర్మాలు చేసేవాడు కాదు. అతడికి 2 కుమార్తెలు. వారి పేర్లు వందన, చందన. వందన వివాహమైనప్పటికీ చిన్న కుమార్తె అయినటువంటి చందన వివాహం ఎప్పుడు ఏమాత్రం కుదిరేది కాదు. ఎన్ని సంబంధాలు వచ్చినా చివరి క్షణంలో ఏదో రకంగా ఆగిపోతూ ఉండేటివి. అలా ఎందుకు జరుగుతుందో దంపతులకు అర్థమయ్యేది కాదు. అలా ఉండగా ఆ సంవత్సరం విపరీతమైనటువంటి కరువు కూడా పట్టుకుంటుంది. వర్షాలు ఏమాత్రం కూడా కురవలేవు. జనంలో ఏ వస్తువులు స్థితి లేక వినయశెట్టికి వ్యాపారంలో ఎంతో నష్టం వస్తుంది. నష్టానికి తోడు కూతురు పెళ్లి జరగకపోవడం వల్ల వాళ్ళు కూడా విపరీతంగా అదవుతున్నాయి. అప్పుడప్పుడు భార్యతో కలిసి దగ్గరలో ఉన్నటువంటి స్వామి మళ్ళీ దివ్యక్షేత్రంలో స్వామివారైనటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్థానానికి పుడుస్తూ ఉండేవారు. అయినప్పటికీ ఫలితం లేదు. అలా ఎంత ప్రయత్నం చేసిన చిన్న కుమార్తెకు వివాహం కుదిరేది కాదు. అలా ఉండగా ఒకనాడు సాధువు వారింటికి వస్తారు. అతను పెరిగేసరికి వచ్చే మంగళవారం నాడు స్వామి మలయలో వెలిసినటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అభిషేకం చేయించమని చెప్తాడు.
ఆ మాట విన్నటువంటి వినయ్ శెట్టి కొంత విసిగ్గా ఇలా అంటాడు. స్వామి, వచ్చే వారం ఏమిటి? ఇంతకుముందు ఎన్నో మంగళవారాలు అక్కడే అభిషేకం చేయించారు. అయినా ఏమాత్రం ఫలితం లేకుండా పోయింది. మరొక్క మారు చేయించినప్పటికీ ఏం ఫలితం ఉంటుందిలే అని అంటాడు. అప్పుడు ఆ సాధువు, నాయనా, సరే ఇన్నిసార్లు చేయించావన్నావు కదా, ఒక్కసారి మరలా చేయించు, తప్పకుండా ఫలితం ఉంటుంది అంటాడు. అప్పుడు పెరియశెట్టి ఆ సాధువుతో, అదేముంత పెద్ద కష్టం కాదులేండి, మరలా అభిషేకం తప్పకుండా చేయిస్తానులే అంటాడు. ఇక శని ఆదివారాలు గడిచిపోయి సోమవారం వస్తుంది. పెరియశెట్టికి పక్క ఊరి జమీందారు నుండి ఏదో ముఖ్యమైనటువంటి పని ఉంది అంటూ కబురు రావడంతో అతడు ఇలా అవుతాడు. అలా అన్ని వివరంగా మాట్లాడేసరికి సాయంత్రం అవుతుంది. ఒక్కసారిగా వర్షం పట్టుకుంటుంది. అంతటి వర్షంలో బయలుదేరడానికి కుదరక రాత్రి అక్కడే ఉండిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇక వర్షం మర్నాడు మధ్యాహ్నం దాకా తగ్గలేదు. అక్కడితో ఆ సాధువు చెప్పినటువంటి ఆ మంగళవారం స్వామిమలైకి వెళ్ళడం వినేశెట్టి కుదరలేదు. వచ్చే వారం వెళ్ళొచ్చులే అనుకుంటాడు. ఆ వారం పూర్తయి తిరిగి మరలా సోమవారం వస్తుంది. మళ్ళీ ఈసారి ఎలాగైనా సరే స్వామిమలైకి వెళ్ళి స్వామికి అభిషేకం చేయించాలి అనుకుంటుంది. ఉదయం ఇంకాసేపట్లో బయలుదేరదామనగా వీరశెట్టి ఒక్కసారిగా కాలు జారి పడ్డాడు. కాలు విపరీతమైనటువంటి నొప్పి చేస్తుంది. ఏమాత్రం కదలలేనటువంటి పరిస్థితి ఏర్పడుతోంది. అక్కడితో ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దర్శనానికి ఈ మంగళవారం కూడా వెళ్ళలేకపోతాడు. ఎందుకు ప్రతిసారి ఈ విధంగా అవాంతరాలు వస్తున్నాయని బాధతో భార్య విలపిస్తూ ఉంటుంది. అంతలో మరల వారు గడిచిపోతుంది. మరల సోమవారం వస్తుంది. ఇంకాసేపట్లో మరల బయలుదేరుతామని చూస్తుండగా భార్య కాలు ఇరగబడుతుంది. ఆ నొప్పి క్షణానికి విపరీతంగా ఎక్కువైపోయి ఏమాత్రం కూడా కదలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈ వారం కూడా వెళ్ళడానికి కుదరలేదు. అలా ఎందుకు జరుగుతుందో వారికి అర్థం కావటం లేదు. ఆమెదో అపరాధం చేశారని చెప్పేసి అనుకుంటారు. ఆ రోజు రాత్రి సుబ్రహ్మణ్యేశ్వరుడు వీరేశెట్టి భార్యకు కల్లో కనిపించి ఇలా చెప్తాడు. అమ్మ, నీ భర్త నన్ను దర్శించడం ఎంతో తేలికని, అదేమంత పెద్ద కష్టమైనది కాదని అహంకారంతో అన్నాడు. ప్రతి మంగళవారం వెళ్తున్నాం కదా, మరొకసారి వెళ్ళడం అదేమంత పెద్ద కష్టం కాదనిలే అని చాలా తేలిగ్గా అన్నాడు. నా అనుగ్రహం లేకపోతే నాకు ఎంత దగ్గరలో ఉన్నా సరే నా దర్శనం ఎలా జరగదో తెలియపరచడానికి నే విధంగా చేస్తున్నాను. ఈసారి తప్పకుండా నా దర్శనం లభిస్తుంది అని చెప్తాడు స్వామి. ఇక భార్య నిద్ర నుండి లేవగానే తనకు వచ్చినటువంటి స్వప్నం గురించి వినయశెట్టికి చెప్తుంది. ఇక వినయశెట్టి తన అహంకారానికి మన్నించమంటూ ఆ స్వామికి నమస్కరించి చెంపలు వేసుకుంటాడు. ఇంకెప్పుడు అలా మాట్లాడనని చెప్పి నన్ను క్షమించమంటూ వేడుకుంటాడు. బత్సవత్సలుడైనటువంటి ఆ స్వామి అనుగ్రహంతో ఆ మరుసటి మంగళవారం కుటుంబానికి స్వామిమలయంలో చక్కటి దర్శనం జరిగింది. ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఎంతో వైభవంగా దర్శించుకొని స్వామికి అభిషేకం కూడా చేయించారు. అలా జరిగిన కొద్ది రోజులకే నాగరాజు అయినటువంటి వరుడితో చందనకు వైభవంగా వివాహం కూడా జరిగింది. ఇక వినేశెట్టి కుటుంబం అంతా కూడా ఆ స్వామిని సేవిస్తూ కలకాలం సుఖంగా జీవించారు. అలాగే పూర్వకాలంలో తమిళ దేశంలో మనీష్ శర్మ అనే ఒక శిల్పకారుడు ఉండేవాడు. వంశపారపర్యంగా వచ్చేటువంటి చెప్పులు కుట్టే వృత్తిలో జీవిస్తూ ఎంతో భక్తిపారాయణుడై ఉండేవాడు. పరమేశ్వరుడన్న, విఘ్నేశ్వరుడన్న, సుబ్రహ్మణ్యేశ్వర స్వాముడన్న ఆయనకెంతో ప్రత్యేకించి బాలసుబ్రహ్మణ్యేశ్వరుడు అంటే మరీ ప్రాణం. ఎల్లప్పుడూ ఆ బాలసుబ్రహ్మణ్యుని తలుస్తూ ఉండేవాడు. అతని భార్య పేరు వసుమతి. ఆమె కూడా ఎంతో భక్తితో ఉండేది. దంపతులిద్దరు ఎంతో నిర్మలమైనటువంటి భక్తితో జీవిస్తూ ఉండేవారు. ఇక మణిశర్మకు అన్నీ ఉన్నప్పటికీ సంతానం లేకపోవడం వల్ల వారెప్పుడు బాధపడుతూ ఉండేవారు. ఆ విధంగా దంపతులిద్దరు సంతానం అనుగ్రహింపవలసిందిగా ప్రతిరోజు కూడా అందరి దేవతలను ప్రార్థిస్తూ ఉండేవారు. కానీ ఏమాత్రం ఫలితం లేకపోయింది. అలా రోజులు గడుస్తూ మణిశర్మకు 40 సంవత్సరాల వయసు వస్తుంది. ఒకరోజు ఆ విషయం గురించి ఆలోచిస్తూ తీవ్రమైనటువంటి మనస్తాపానికి గురి అవుతారు. అప్పుడు భార్యతో ఇలా అంటాడు. ఇన్నేళ్లగా మనం ఎంతమంది దేవతలను ప్రార్థిస్తున్నాం, అయినా ఏమీ ఫలితం లేకుండా పోయింది. రేపటి నుండి నేను వారం రోజుల పాటు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోకుండా ఉపవాస దీక్ష చేస్తాను. ఆ స్వామి కరుణిస్తే సరే, లేదా ప్రాణాలైనా విడిచిపెడతాను అంటాడు. ఆ మాటలు విన్నటువంటి భార్య వసుమతి కంటనీరు పెట్టుకుంటుంది. భార్యతో అన్నట్టుగానే మణిశర్మ మర్నాడు ఉదయం నుండి ఏ ఆహారం తీసుకోవడం మానేశాడు. ఆ విధానంగా 3 రోజులు అయ్యేసరికి ఓపిక తగ్గుతుంది. 4వ రోజు మంచమే నుండి లేవలేకపోతాడు. బంధువులు, స్నేహితులు ఎంతగా చెప్పినా కూడా అతను మాత్రం వినిపించుకోలేదు. అలా 5వ రోజు సాయంత్రం ఒక పిల్లవాడు ఎక్కడి నుండి పరిగెత్తుకుంటూ వచ్చి, ఓ మామ, ఇదిగో ఈ అరటిపండు తిను, నీకేమీ పర్వాలేదులే అంటూ అతడి చేతిలో ఒక అరటిపండు పెడతాడు.
ఆ బాలుని యొక్క తేజస్సుకు ఆశ్చర్యపోతూ మణిశర్మ ఒక్క క్షణం కూడా ఒళ్ళు మర్చిపోతాడు. తనను ఏమాత్రం తెలియనటువంటి మాయ కప్పిస్తుంది. తన ఉపవాసం సంగతి కూడా అతనికి గుర్తుకురాదు. చక్కగా చిరునవ్వు నవ్వుతున్నటువంటి ఆ బాలుని చూస్తూ అతని నుండి ఆటిపండు తీసుకొని కళ్ళకు అద్దుకొని తింటాడు. అంతే, ఒళ్ళంతా ఏదో దివ్యమైనటువంటి తేజస్సు ప్రసరించినట్టుగా అవుతుంది. ఆ బాలుడు ఒక్క క్షణాన్ని పరిగెత్తుకుంటూ బయటకు వెళ్ళి మాయమవుతాడు. ఇక మణిశర్మకు ఒక్కసారిగా కుంగుపడుతుంది. ఇక నిద్రలో ఆ కుమారస్వామి కలలో దర్శనమిచ్చి బాలుని రూపంలో వచ్చింది తానేనని, త్వరలోనే వారికి చక్కటి పిల్లవాడు జన్మిస్తాడని చెప్తాడు. అక్కడికి కొంచెం దూరంలో ఉన్నటువంటి మలముద్రి చోలై అనే క్షేత్రంలో ఆయన వెలిసి ఉన్నానని 7 మంగళవారాలు తను దర్శించమని చెప్తాడు స్వామి. నిద్ర నుండి మెలకు వచ్చినటువంటి మణిశర్మ తనకు వచ్చినటువంటి కలంతా కూడా వివరంగా తన భార్యకు చెప్తాడు. ఆ విధంగా ఆ దంపతుల ఆనందానికి అవధులు లేకుండా పోతాయి. సాక్షాత్తు ఆ షణ్ముఖుడే వచ్చి దర్శనమిచ్చి తమకు కరుణించినందుకు వారెంతగా సంతోషించి పొంగిపోతారు. అలా ఆ దంపతులిద్దరు స్వామివారి సెలవిచ్చిన విధానంగా 7 మంగళవారాల పాటు పలముదిరి చొరైలో వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించుకుంటారు. ఆ స్వామి అనుగ్రహంతో వారికి చక్కటి పిల్లవాడు జన్మిస్తాడు. మణిశర్మ వసుమతి దంపతులిద్దరూ బ్రతికి ఉన్నంత కాలం ఆ కార్తికేయుని సేవించుకుంటూ కలకాలం సుఖంగా జీవించారు. అదే విధానంగా పూర్వకాలంలో మదురై నగరానికి కొద్ది దూరంలో ఒక గ్రామంలో వెంకట శాస్త్రి అనే ఒక మహాపండితుడు ఉండేవాడు. అతను అన్ని శాస్త్ర విద్యల్లోనూ ఎంతో ప్రావీణ్యం కలవాడిగా ప్రసిద్ధి పొందాడు. చుట్టుపక్కల గ్రామాల్లో ఎవరికి ఏ సలహా కావాలన్నా వెంకట శాస్త్రి వద్దకు వచ్చేవారు. వివాహ గృహ ప్రవేశాలకు ముహూర్తాలు నిర్వహించడంలో వెంకట శాస్త్రికి చాటిలేని వారు ఎవరూ లేరని చెప్పి జనం అందరూ కూడా చెప్పుకుంటూ ఉండేవారు. ఆ విధానంగా ఆలయ ప్రతిష్టాపన ముహూర్తాలు సహా అన్నీ కూడా ఏమి కావాలో దూర గ్రామాల నుండి వారైనా సరే వెంకట శాస్త్రి వద్దకు వెళ్తూ ఉండేవారు. ఆ విధానంగా వెంకట శాస్త్రికి 50 సంవత్సరాల వయసు వస్తుంది. ఎంతో ఆరోగ్యంగా సుఖంగా ఉంటున్నటువంటి వెంకట శాస్త్రికి ఒకనాడు ఉన్నట్టుండి ఒక చర్మ వ్యాధి పట్టుకుంటుంది. శరీరం అంతా దురద రావడం, కొంచెం కక్కిన పుండు పడడం జరిగేది. చర్మం అక్కడక్కడ పులుసులు బారినట్టు ఉండేది. వెంకట శాస్త్రికి ఆయుర్వేదం కూడా పనిచేయడం వల్ల కొన్ని మందులు కూడా వాడి చూస్తాడు. అవేమీ ఏమాత్రం పనిచేయలేదు. ఇక లాభం లేదనుకొని మదురై నుండి పెద్ద వైద్యుల కోసం కబురు పంపిస్తాడు. వెంకట శాస్త్రిపై ఉన్న అభిమానంతో వారు ఆ ఊరికి వచ్చి పరీక్షించి కొన్ని మందులు ఇస్తారు. అయినప్పటికీ లాభం లేకుండా పోతుంది. అదంతా కూడా తన యొక్క పూర్వజన్మ కర్మఫలం అని చెప్పి వెంకట శాస్త్రి బాధపడుతూ ఉంటాడు. అలా ఉండగా ఒకనాడు ఆ ఊరికి ఆంధ్రదేశం నుండి ఒక గొప్ప జ్యోతిష్కుడు వస్తాడు. అతని జ్యోతిష్యంతో ఎంతో ప్రావీణ్యత కలవాడై ఎటువంటి సమస్యలకైనా సరే చక్కటి పరిష్కారం చూపగలడని అక్కడి జనమంతా కూడా చెప్పుకుంటున్నారు. ఆ విధంగా ఒకనాడు ఆ జ్యోతిష్కుడు వెంకట శాస్త్రి ఇంటికి వస్తాడు. అతడి జాతకం చూసి కళ్ళు మూసుకొని ధ్యానించి ఇలా అంటాడు: స్వామి, మీరు కిందటి జన్మలో ఘోరాతి ఘోరం చేశారు. అకారణంగా మీరు 10 సర్పాలను చంపేశారు. అవి మీకు అలాంటి హాని తలపెట్టపోయేసరికి వాటిని మీరు క్రూరంగా హింసించి చంపేశారు. ఆ పాప ఫలం మీరు ఈ విధంగా అనుభవించవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. దీనికి ఒక్కటే పరిహారం, ఆ కార్తికేయుని వేరుకోవడమే. ఇక్కడకు కొద్ది దూరంలో తిరుప్పారకుండ్రం అనేటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దివ్యమైనటువంటి క్షేత్రం ఉంది. అక్కడ వెలిసినటువంటి కుమారస్సుడు ఎంతో గొప్ప మహత్యం కలవాడు. ఆ స్వామి తన పల్లెంతో అక్కడ ఒక సరస్సును సృష్టించాడు. తమరు ఇక ఆలస్యం చేయకుండా వచ్చే మంగళవారం నాడు ఆ క్షేత్రానికి వెళ్ళి స్వామిని ఆరాధించి ఆ సరస్సులో స్నానమాచరించండి. పూర్వజన్మ పాపం అంతా కూడా నశించిపోయి మీకు పూర్తిగా ఆరోగ్యం కలుగుతుంది అని చెప్పాడు. ఇక్కడ వెంకట శాస్త్రి ఆ తర్వాత వచ్చినటువంటి సోమవారం బయలుదేరి రాత్రికి తిరుప్పారకులు చేరుకుంటారు. ఉదయాన్నే లేచి చక్కగా శుచిగా స్నానం చేసి ఆలయంలో స్వామిని దర్శిస్తారు. తర్వాత పక్కనే ఉన్నటువంటి సరస్సు వద్దకు వచ్చి ఆ నీటిలో దిగి 2 చేతులతో ఆ యొక్క కార్తికేయుని నమస్కరిస్తూ నీటిలో 3 సార్లు మునుగుతాడు. అంతే, ఆశ్చర్యం! వెంకట శాస్త్రి చర్మ వ్యాధి అంతా కూడా క్షణంలోనే మాయమైపోతుంది. ఆనందంతో వెంకట శాస్త్రి కన్నీళ్లు వస్తాయి. ఆలయం వైపు తిరిగి ఆ స్వామిని ప్రార్థిస్తూ ఇలా అంటాడు: స్వామి కార్తికేయ, నీవు జ్ఞాన సంపుడవు. నిన్ను కొలిచిన వారిని ప్రతినిత్యం కూడా రక్షించేటువంటి అమృతమూర్తివి స్వామి. శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, నీకు ఇవే నా నమస్కారాలు. నిన్ను స్మరించే వారికి ఎన్నో జన్మల పాపాలు నశించి కైవల్యం లభిస్తుంది.
ప్రతినిత్యం కూడా నిన్ను స్మరించే వారికి సర్వ సౌభాగ్యాలు కలుగుతాయి అని చెప్పి ఆ స్వామిని ఎన్నో విధాలుగా కొనియాడుతాడు. ఆలయంలోకి వెళ్ళి స్వామిని దర్శిస్తాడు. తిరిగి తన ఊరికి ప్రయాణమవుతాడు. జీవించి ఉన్నంతకాలం ఆ స్వామిని సేవిస్తూ సుఖంగా జీవించి చివరికి ముక్తి పొందాడు. సుబ్రహ్మణ్యేశ్వరుని అర్చించటం వలన కుజదోషం నుండి విముక్తులవుతారు. ఎటువంటి సర్పదోషాలున్నా తొలగిపోతాయి. కొద్ది వికసిస్తుంది. విద్యార్థులకు పరీక్షల్లో జయం కలుగుతుంది. మంగళవారం నాడు కుమారస్వామిని పూజించిన వారికి చక్కగా సంతానం కలుగుతుంది. ఆ స్వామి కథలను విన్న వారికి స్వామి అనుగ్రహం దక్కుతుంది. ప్రతినిత్యం కూడా ఇక ఆ స్వామిని తలిచే వారికి అయితే సర్వ సౌభాగ్యాలు సుఖ సంతోషాలు కలుగుతాయి. అదే విధానంగా పూర్వకాలంలో కన్యాకుమారి సమీపంలో విష్ణుపురం అనే ఒక గ్రామంలో వెంకట్రామన్ అనే ఒక పాలు పోసిన అతను ఉండేవాడు. అతను ప్రతిరోజు తన వద్ద ఉన్నటువంటి 10 గేదెల పాలు పితికి వాటన్నిటిని పెద్ద గంగాళంలో పోసుకొని ఒక బండి పైన పెట్టుకొని ఊరిలో వారికి పోసేవాడు. వెంకట్రామన్ పాలలో ఏమాత్రం కూడా ఎప్పుడు నీరు కలపకుండా స్వచ్ఛమైనటువంటి పాలు పోస్తాడని అందరూ చెప్పుకుంటూ ఉండేవారు. వెంకట్రామన్ భార్య సుమతి దంపతులు ఇద్దరు ప్రతిరోజు పరమేశ్వరుని పూజిస్తూ స్వామిని తలుస్తూ ఉండేవారు. వెంకట్రామన్కు పరమేశ్వరుడు అంటే ఎంతో భక్తి. ప్రతి సోమవారం ఉపవాసం కూడా ఉండేవాడు. అలా వెంకట్రామన్ దంపతులకు అన్నీ ఉన్న సంతానం లేకపోవడం వల్ల ఎంతో బాధగా ఉండేది. ఎప్పుడు కూడా ఆ పరమేశ్వరుని సంతానాన్ని ప్రసాదించమంటూ వేడుకుంటూ ఉండేవారు. అందరి ఇళ్లలో పాలు పోసిన తర్వాత ఇంటికి వచ్చే దారిలో ఒక చెట్టు పక్కన ఉన్నటువంటి కుళాయి కింద పాత్రలన్నీ కడిగేవాడు. కొంచెం మిగిలినటువంటి పాలు పక్కనే ఉన్నటువంటి చెట్టు మొదట్లో పోసేవాడు. ఆ విధంగా ప్రతిరోజు చేస్తుండేవాడు. ఒకనాడు రాత్రి వెంకట్రామన్కు కలలో సుబ్రహ్మణ్యేశ్వరుడు దర్శనమిస్తాడు. నాయన వెంకట్రామన్, నీ భక్తికి నేను ఎంతో సంతోషించాను. నువ్వు ప్రతిరోజు చెట్టు మొదట్లో అందరికీ పోయిగా మిగిలినటువంటి పాలు పోస్తున్నావు కదా. ఆ చెట్టు పక్కనే ఉన్నటి పొదల్లో ఒక దివ్యమైన సర్పం ఉంది. రోజు నువ్వు పోసే పాలు ఆ సర్పరాజం స్వీకరిస్తుంది. నిజంగా నీవు తెలియక చేస్తున్నప్పటికీ, పాలు కొంచెమైనప్పటికీ ప్రతిరోజు నువ్వు చేస్తున్నటువంటి ఆ మంచి పని వల్ల నేను ఎంతో సంతోషించాను. అలాగే నీకు ఎంతో పుణ్యం కూడా లభించింది. అంతేకాదు, నేను నాకెంతో ప్రీతికరమైనటువంటి సుబ్రహ్మణ్య షష్ఠి నిన్న కూడా ఎప్పట్లాగనే పాలు పోసావు. ఆ విధంగా అక్కడ ఉన్నటువంటి దివ్య సర్పానికి ఆ పవిత్ర దినాన పాలు పోసిన వాడివై ఎంతో పుణ్యాన్ని సంపాదించావు. దీనివల్ల నేను ఎంతో సంతోషించాను. నీకు త్వరలోనే చక్కటి కుమారుడు జన్మిస్తాడు. నీవు ఆ కుమారుని తీసుకొని ఇక్కడి కొద్ది దూరంలో ఉన్నటువంటి ఆ పుణ్యక్షేత్రమైనటువంటి తిరుచెందూరుకి వెళ్ళి పిల్లవాడికి అక్కడే నామకరణం చేయవలసింది అని చెప్పి స్వామి అంతర్ధానమవుతాడు. ఇక ఉదయం నిద్రలేవగానే భార్య సుమతికి అక్కడ వచ్చినంత కళ్ళంతా కూడా వివరంగా చెప్తాడు వెంకటరమణ్. ఆ షణ్ముఖుడు తమను అనుగ్రహించినందుకు వారెంతో సంతోషిస్తారు. వెంకట్రామన్ అప్పటి నుండి ప్రతిరోజు క్రమం తప్పకుండా ఆ చెట్టు మొదట్లో పాలు పోస్తూ ఉండేవాడు. ఎప్పుడైనా ఆ యొక్క దివ్య సర్పం కనిపిస్తుందేమోనని ఆతృతగా చూసేవాడు. కానీ ఆ సర్పం మాత్రం ఎప్పుడూ కనిపించలేదు. ఆ షణ్ముఖుడి దయ వల్ల స్మృతి కొన్ని రోజులకి గర్భం దాల్చి చక్కటి పిల్లవాడికి కంటుంది. సుబ్రహ్మణ్యేశ్వరుడు చెప్పినట్టుగా ఆ యొక్క పిల్లవాడిని వెంట పెట్టుకొని తిరుచెందూరుకి బయలుదేరుతారు. ఆ రోజుల్లో ఎడ్ల బండీల మీద ప్రయాణం. కొంత దూరం వెళ్ళేటప్పటికీ దారి ఎదురుగా ఒక అద్భుతమైనటువంటి తేజస్సుతో చక్కగా ప్రకాశిస్తున్నటువంటి ఒక సర్పం కనిపిస్తుంది. దారి మధ్యలో పడగ విప్పి ఉన్నటువంటి ఆ సర్పరాజం చూడగానే స్వామివారు కలలో చెప్పినటువంటి సర్పం ఇదేనే అని చెప్పి వెంకట్రామన్కు అనిపిస్తుంది. అలా కుటుంబం అంతా కూడా బండి దిగి ఆ దివ్య సర్పానికి నమస్కరిస్తారు. పిల్లవాడి చేత కూడా నమస్కరింపచేస్తాడు. వెంటనే ఆ సర్పం అక్కడి నుండి మాయమవుతుంది. ప్రయాణం ముందుకు సాగించి వెంకట్రామన్ దంపతులు మరునాడు ఉదయానికి తిరుచెందూరుకి చేరి అక్కడ కొలువై ఉన్నటువంటి స్వామివారిని దర్శించుకుంటారు. పిల్లవాడికి అక్కడే కార్తికేయమైనటువంటి నామకరణం చేస్తారు. ఆ రాత్రి అక్కడే ఉండి మరునాడు మళ్ళా తిరిగి విష్ణుపురానికి చేరుకుంటారు. ఆ విధానంగా వెంకట్రామన్ కుటుంబం అంతా కూడా బ్రతికి ఉన్నంత కాలం ఆ స్వామిని సేవించుకుంటూ కలకాలం సుఖంగా జీవించారు. ఇదండి ఈరోజు వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం అందరిపైన ఉండాలి.